మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్క పని అనుకున్నట్టుగా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో అయితే మొదలు పెడుతున్నాను భయ్య. ఈ వీడియోలో మనం ట్రంప్ టారిఫ్స్ గురించి మాట్లాడదాం. ఏఐ చాలా మందిని అయితే ఈ రోజుల్లో భయపడుతుంది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంకా లాస్ట్గా అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్ గురించి కూడా మాట్లాడదాం భయ్య. సో ఫస్ట్ ఈ ట్రంప్ టారిఫ్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఒక్క విషయం, టాపిక్స్ కానీ మీకు కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా, ఓకే ఇంకా స్టార్ట్ చేద్దాం. ట్రంప్ టారిఫ్ కాన్సెప్ట్ చాలా సింపుల్. అమెరికన్ ప్రొడక్ట్స్ మీద ఏ దేశంలో అయితే ట్యాక్స్ వేస్తారో వాళ్ళ మీద అమెరికా కూడా ట్యాక్స్ వేస్తుంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమైపోద్ది. India, very, very tough, very, very tough. The Prime Minister just left. He's a great friend of mine, but I said, you're a friend of mine, but you're not treating us right. They charge us 52%. You have to understand, we charge them almost nothing for years and years and decades. And it was only 7 years ago when I came in, we started with China and charged them. We took in... ట్రంప్ చేతిలో పెద్ద చాటే ఉంది భయ్య. ఆ ఒక్క చాటుతో ఆగలేదు, ఇలాంటి 8 చాట్లు ఉన్నాయన్నమాట. ఏ దేశాన్ని వదిలిపెట్టలేదు భయ్య. ప్రతి ఒక్క దేశం మీద మినిమం 10% టారిఫ్ వేసాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా, మన మోడీ తాత ఆల్రెడీ ట్రంప్ని ఒకసారి కలిసాడన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ గెలిచిన తర్వాత మొట్టమొదటిగా కలిసింది మన మోడీనే. Great honor to have Prime Minister Modi of India. He is a great friend of mine for a long time. We've had a wonderful relationship and we kept the relationship during the 4-year period. The period that was a very interesting period indeed. I watched, I got to see how not to do things, and we've just started up again and we have... అయినా కానీ మన దేశాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. మన దేశం మీద కూడా 27% టారిఫ్ వేశారు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ట్రంప్ ఈసారి ఎంత గట్టిగా ఈ టారిఫ్లను పట్టుకున్నాడు అని. అసలు ఈ టారిఫ్ ఐడియా వర్కౌట్ అవుద్దో లేదో అని అందరికీ డౌటే, ఒక్క ట్రంప్కి తప్ప. ఆగండి, ట్రంప్ కూడా డౌటే. ఎందుకంటే ఒకసారి ఈ వీడియో చూడండి. Are you expecting a recession this year? I hate to predict things like that. There is a period of transition because what we're doing is very big. We're bringing wealth back to America. That's a big thing. And there are always periods of, it takes a little time. It takes a little time. రెసిషన్ వస్తుందో లేదో చెప్పమంటే క్లారిటీగా రెసిషన్ ఏమి ఉండదు అని చెప్పకుండా ఎందుకు భయ్యా ఈ మాటలన్నీ. దీన్ని బట్టి అయితే ఆయనకి కూడా కొద్దిగా డౌట్గా ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ప్లాన్ ఏదైనా కానీ ట్రంప్ ఐడియా అయితే మాత్రం అమెరికాని మళ్ళీ నెంబర్ 1గా చేయడం, అదైతే క్లియర్గా అర్థమవుతుంది. Probably in 2025, we at Meta, as well as the other companies that are basically working on this, are going to have an AI that can effectively be a sort of mid-level engineer that you have at your company that can write code. And once you have that, then in the beginning it'll be really expensive to run, and then you can get it to be more efficient, and then over time we'll get to the point where a lot of the code in our apps and including the AI that we generate is actually going to be built by AI engineers instead of people. ఈ క్లిప్ చూశారు కదా భయ్య, ఒక చిట్టి రోబో 100 మంది చిట్టి రోబోలను తయారు చేసిద్దంట. అలాగే ఏఐ కోడ్ రాసిద్దంట. ఆ కోడ్ రాసే ఏఐని కూడా ఏఐ తయారు చేసిద్దంట. ఇంకా మనుషులు ఎందుకురా బాబు. ప్రెసెంట్ అయితే మెటాలో 25% కోడు ఏఐ ద్వారానే రాయబడుతుందంట. ఇప్పుడు మనుషులు అనుకోండి, సిక్ లీవు, మెటర్నల్ లీవు, బోనస్లు, తొక్క, తోలు, అది ఇది అని చాలా ఖర్చు భయ్యా. అదే ఏఐ అనుకోండి, కరెంటు సప్లై చేస్తే చాలు సబ్సపా కోడ్ రాసేస్తుంది. చాట్ జీపీటీ, జెమినై, కోపైలెట్, ఇదిగో కొత్తగా డీప్ సీక్ అని ఒకటి వచ్చింది, అదైతే మరీ దారుణం భయ్యా. పాస్ పోసినంత ఈజీగా కోడ్ రాసేస్తుంది భయ్యా. కోడ్ రాయడం పక్కన పెట్టండి, మిస్టేక్స్ ఏమైనా ఉంటే చిటికలో చెప్పేసిద్ది. బెస్ట్ పార్ట్ ఏంటంటే భయ్యా, ఎవ్రీడే ఇది డెవలప్ అవుతుంది. మనం కానీ ఏఐ చెయ్యలేని పనులు కానీ నేర్చుకోలేదనుకో, బతుకు బస్ స్టాండే. ఒకప్పుడు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే అట్లీస్ట్ 10 మెంబర్స్ కావాలి భయ్యా, కానీ ఇప్పుడు 2 మెంబర్స్ ప్లస్ ఆ ఏఐ చాలు. ఇది ఫ్యూచర్ కాదు భయ్యా, ప్రెజెంట్. ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద కంపెనీల్లో జూనియర్ డెవలపర్ పోస్టులు ఉంటాయో లేదో కూడా తెలియదు భయ్యా.
ఎందుకంటే జూనియర్ డెవలపర్లు చేయగలిగిన పనంతా ప్రజెంట్ ఏఐఏ చేసేస్తుంది. ఇండియాలో ఉండే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టూడెంట్స్ 4-5 సంవత్సరాలు ఇంటిని వదిలి ఉండడం కష్టమని తెలిసినా అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించి ఇండియాకి వచ్చి పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అని చెప్పి అనుకుంటా ఉంటారు. అనుకోవడంలో తప్పే లేదు, కానీ పరిస్థితులే. 2022 నుంచి ఇప్పటి వరకు మినిమం 6 lakh ఇండియన్ స్టూడెంట్స్ యూఎస్ఏలో ఉంటారని అయితే మనకు తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు యూఎస్లో ఎంతమంది అయితే ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరిలో 25% ఇండియన్సే. ప్రజెంట్ అయితే ఉన్న 6 lakh మెంబర్స్లో ఒక 1.5 lakh స్టూడెంట్స్ వరకు అయితే జాబ్స్ వచ్చుంటాయి అయితే అనుకుంటున్నాం. అంటే 1.5 కంటే తక్కువే ఉండొచ్చు, సరే 1.5 వేసుకొని వెళ్ళండి. వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది. కానీ మిగిలిన 5 lakh స్టూడెంట్స్ పరిస్థితి ఏంటో చెప్పండి. ఇప్పుడు ఒకవైపు చూస్తేనేమో ఈ ఏఐ బాధ, మొత్తాన్ని ఏఐ రీప్లేస్ చేసి పడేస్తుంది. ఇంకోవైపు చూస్తేనేమో ఈ టారిఫ్ బాధ. ఒక్కో స్టూడెంటు 50 నుంచి 60 లక్షలు ఖర్చు పెడతాడు భయ్య అమెరికా వెళ్దామని. అమెరికా వెళ్ళడం అంటే అక్కడికి వెళ్ళడం, మళ్ళీ కాలేజ్ ఫీజు కట్టడం, మళ్ళీ అక్కడ ఖర్చులు చూసుకోవడం, ఇలా చాలా ఉంటాయి కదా. ఒక 50-60 లక్షలు వేసుకోండి. చాలామంది ఇల్లు లోన్ పెట్టుకొని వెళ్తారు, ఇంట్లో ఉండే బంగారం తాకట్టు పెట్టి వెళ్తారు. అయినా పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడే అమెరికాలో జాబ్ రావడం అనేది కష్టం అని చెప్తూ ఉంటారు భయ్య. కానీ ఇప్పుడు చూసారుగా సిచ్యువేషన్స్, ఈ సిచ్యువేషన్స్లో జాబ్ రావడం అంటే కష్టమే. ఇప్పుడు జాబ్ చేయకుండా పెట్టిన డబ్బులు మళ్ళీ వెనక్కి తెచ్చుకోకుండా ఇండియా రాలేరు. ఎందుకంటే ₹2 కాదు కదా, 50-60 లక్షలు. ఇప్పుడేమో కొత్తగా టారిఫ్లు రావడం వల్ల రేట్లన్నీ పెరిగిపోతాయి భయ్య. రెంట్లు కానీ, ఫుడ్ కానీ, పెట్రోల్ కానీ అన్ని రేట్లు పెరిగిపోతాయి. పోనీ ఇటువైపు జాబులు ఏమైనా వస్తున్నాయా అంటే అది లేదు. పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది భయ్య. ఇప్పటికీ ఇండియాలోనే ఉండి అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేయాలి అని కొంతమందికి ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? ఏం ఆలోచిస్తారో చెప్పండి? చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా ఇండియాలోనే ఉండి ఏదో ఒకటి సంపాదించుకొని, మరీ అంత కావాలి అంటే ఒక 2 months టూరిస్ట్ వీసా తీసుకొని యూఎస్ వెళ్ళి అలా చిల్ అవుదాం అనుకుంటున్నారు. ఎవడు పడతాడు భయ్య ఈ బాధలన్నీ? మీకు తెలిసిన వాళ్ళు అమెరికాలో ఎవరన్నా ఉన్నారా? వాళ్ళ పరిస్థితులు ఏంటో ఒక్కసారి కామెంట్స్లో రాయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.